హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఇగోండిలా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఈ బఠానీని సేవ్ కలిపేసి మిక్చర్ తయారు చేసుకోవడం ఎలాగో చూపిద్దాం అనుకున్నాను. అయితే ఇగోండి, ఇది మనం ఒక్కసారి కానీ చేసి పెట్టుకున్నాము అంటే నెల రోజుల వరకు మనకి ఇలా పిల్లలకి బ్రేకులు పెట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అయితే 8 కంటైనర్లోన ఇగోండి ఇలా ఒక టిష్యూ అయితే వేసుకున్నాను. ఆ టిష్యూ వేసుకొని అందులో మొత్తాన్ని వేసేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కూడా అందులో వచ్చేస్తుంది కదా, అడిగి కిందకి జారిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఇలా టిష్యూ వేసి దానిలో ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఉంచుకున్నామంటే 1 మంత్ వరకు మనకి ఏం కాకుండా చక్కగా మనం పిల్లలకైతే బ్రేకుల్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది బఠానీ చేయడం చాలా కష్టమేమో, చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అనుకుంటారు కదా చాలామంది. ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకైతే చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇగోండి బఠానీలు అయితే జస్ట్ ఇప్పుడే నానబెట్టాను. ఇంకని ఇది ఒక 2 అవర్స్ ఇలా నానింది అంటే మనకి మొత్తం ఉబ్బుతుంది కదా. నానిపోతే అప్పుడు మనం ఆరబెట్టి మనం ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఇదైతే మూత పెట్టి ఉంచుకుందాం. దానికోసం ముందైతే ఇగోండి ఇలా నేను ఎప్పుడు ఇలా కలుపుకొని ఉంచుకుంటాను. జంతికల పిండి ఆడించుకొని ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే పిల్లలకి నిత్యం బ్రేకులు చేయడానికి మనకి ఏదో ఒకటి కంపల్సరీ అవసరం ఉంటుంది కదా. సో అందుకని చెప్పి 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు బియ్యం వేసేసి అది పిండి అయితే ఆడించుకొని రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడుని. దీనికి ఇప్పుడు మనం ఈ కప్పుతో కప్పుడు పిండి తీసుకున్నాము అంటే మనం మొత్తం అంటే చిన్న పూస పడేది ఉంటుంది కదా జంతికల గొట్టంలో, ఆ ప్లేట్ పెట్టుకుని కారపూసలా వేసుకున్నాము అంటే మనకి అవుతుంది. అయితే మనం జంతికల పిండి అయితే కాస్త గట్టిగా కలుపుకోవాలి, కారపూస కాస్త మెత్తగా కలుపుకోవాలన్నమాట. లూజ్గా కలుపుకోవాలి పిండి అనేది. ఇది మనకు సరిపోతుంది. దీనికి మనం ఏమి వేయం, సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ వాము కానీ ఏది వేయకుండా ప్లెయిన్గా ఇలా కలుపుకోవడం అనమాట. అంతే, వాటర్ వేసి కలిపేసుకోవడం అంతే. ఆ వాటర్ కూడా వేడి నీరు వేయం, చల్లటి నీరే వేసుకుంటాం. ఇంకండి ఇప్పుడైతే కాస్తంత వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఒక్కసారి ఎక్కువ వేసేసారనుకోండి మరీ పిండి లూజ్గా అయిపోయిందంటే మనకి జంతికల గొట్టంలో పట్టదు కదా. సో అందుకని చెప్పేసి కాస్త తక్కువ వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇంకాస్త పడుతుంది వాటర్ అయితే. మనం వాటర్ ఎక్కువ వేసేసాము అంటే మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. అందుకని ఇదిగోండి ఇలా చూడండి, ఈ లూజ్ కావాలన్నమాట మనకి పిండి అనేది. చూడండి పిండి ఇలా స్మూత్ స్ట్రెచ్చర్ వచ్చేటట్టు మనం కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపేసామనుకోండి మనకి గుల్ల రాదనమాట. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ ఈ బటర్ కానీ ఏదైనా వేయొచ్చు. కాకపోతే కాస్త వేసి అది కేవలం మనకి రెస్ట్లో ఉంచడానికి, మనకు డ్రై అయిపోకుండా ఉండడానికి మాత్రమే వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా సరిపోతుంది ఏది వేసినా కూడా. మీరు నాకైతే నెయ్యి, నేను దేనికైనా సాధ్యమైనంత వరకు పిండి వంటలు ఏవి చేసినా నెయ్యే యూజ్ చేస్తాను. సో అందుకని చెప్పి నేను నెయ్యే వేసాను. ఇది మొత్తం మళ్ళీ బాగా ఇచ్చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉంచామంటే రెస్ట్లో మనకి సూపర్లా తయారైపోతుంది ఇది. ఇంకా అంతే. 4 అవర్స్ తర్వాత చూడండి బఠానీలు అనేవి ఎంత బాగా నానింది కదా. ఇప్పుడైతే ఇది పూర్తిగా స్ట్రెయిన్ చేసేద్దాం. స్ట్రెయిన్ చేశాక ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాం. ఇదిగోండి ఇలా పూర్తిగా స్ట్రెయిన్ చేసుకున్నాక వాటర్ ఎక్కడా లేకుండా ఇలాగనే వీటిని అయితే ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకున్నాము అంటే తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలన్నమాట. ఇలా కాస్త ఆరిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఇలా బాగా అయింది కదా పిండి అయితే. ఇప్పుడు మనం ఇది ఒత్తుకోవడానికి ఇదిగోండి ఇలా జంతికలు గొట్టం అయితే తీసుకున్నాను. దానికి చిన్న చిల్లులున్న ఇలాంటి ప్లేట్ అయితే తీసుకొని రెడీ చేసుకుంటే ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక పిండి కాస్తంత తీసుకుని దీనిలో ఇలా మనం దీనికి ఆయిల్ కూడా రాయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్గా జారిపోతుంది.
ఇంకా సెలవులన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా, పిల్లలకి ఇంకా స్కూల్స్ స్టార్ట్ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా బ్రేక్స్ అనేది ఉండాలి. ఇంకా ఇలా చిన్నప్పుడు అమ్మ కూడా ఇలానే మాకు ఏంటంటే స్కూల్స్ పెట్టినంత వరకు ఇలా మా తాతగారింటికి కానీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళి వచ్చేసేవాళ్ళవి. ఇదిగోండి ఇందులో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అయితే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో 2 చేతులతో ప్రెస్ చేయలేను కాబట్టి ఇది ప్రెస్ చేయడం అనేది మీకు చూపించకుండా ఇలాగా జంతికైతే వేసేస్తాను. ఇదిగోండి ఫ్రై అవుతుంది కదా ఇలాగా. సెలవులన్నాళ్ళు మొత్తం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోన లేకపోతే మా తాతగారి ఇంటికి కానీ వెళ్ళి సెలవులన్నాళ్ళు గడిపేసేవాళ్ళు మించుమించు. కానీ సెలవులు అయిపోయిన వెంటనే ఇంకా అంటే ఇంక ఒక వారంలో సెలవులు అయిపోతుంది అనగా ఇంటికి వచ్చేసి అమ్మ అయితే రకరకాల పిండి వంటలు ఇలాగే చేసేసి మాకు ఎత్తిపెట్టి ఉంచేదనమాట. స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ మేము ఇబ్బంది పడిపోకూడదు అని. ఎందుకంటే అమ్మ కూడా జాబ్ చేసేది, అమ్మ స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి మాకు మళ్ళీ మేము ఈ స్కూల్ నుంచి వచ్చి ఏదైనా తినడానికి లేకపోతే ఇబ్బంది పడతామన్న ఒక ఉద్దేశంతో పూర్తిగా అమ్మ ఇలాగ రకరకాల పిండి వంటలు అయితే చేసి 4-5 డబ్బాల్లో ఎత్తిపెట్టి ఉంచేదనమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోవచ్చింది. ఇంకాస్త ఫ్రై అవ్వాలి. మనకి ఆ పొంగడం అనేది తగ్గిపోయిందంటే ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి ఒక పక్క పూర్తిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇంకో పక్కకైతే తిప్పుకున్నాం. మనకి ఇది మనం ఆడించిన పిండి కాబట్టి మనకి కలర్ అయితే ఎక్కువ చేంజ్ అవ్వదు. ఈ పొంగడం ఆగింది అంటే మనకి ఇది ఫ్రై అయిపోయిందని మనం ఆఫ్ చేసేసుకోవడమే. కలర్ అయితే మనకి ఆరెంజ్ కలర్గా రాదు. ఇది మనం ఇందులో ఏ కలర్స్ కానీ ఏది వేయలేదు కాబట్టి ఇది ఇలానే ఉంటుంది. చూడండి పూర్తిగా పొంగడం ఆగిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం ఇది విరిపేసి ఇంకా తీసేయడమే. ఆ లోపల ఉన్నది కూడా మొత్తం అంతని బాగా తీసేస్తే అయిపోతుంది. ఇంకా ఇలానే మళ్ళీ వేసేద్దాం తీసేసి. ఇదిగోండి ఇలా మొత్తం క్లియర్ చేసేసాం కదా, ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ వేసేద్దాం. పూర్తిగా చూడండి ఇది తడి అనేది లేకుండా మనం తుడుచుకోవాలి బాగా. ఎక్కడైనా తడి ఉండిపోయింది అంటే పొరపాటున మనకి బఠానీ అనేది ఆయిల్లో వేయగానే పేలుతుంది అనమాట. అలా పేలింది అంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి మనకి ఎక్కడ తడి లేకుండా జాగ్రత్తగా ఇలా తుడుచుకున్నాము అంటే మొత్తం మనకి పేలడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో ఇలా బాగా తుడుచుకొని ఇది ఫ్రై అవుతుంది. కానీ ఇప్పుడే కాస్తంత కరివేపాకు అయితే ఇందులో వేసేద్దాం. వేసేస్తే ఇది కరివేపాకు కూడా దీంతో పాటు ఫ్రై అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి దీంతో పాటు కాస్త కరివేపాకు కూడా వేసేసి రివర్స్ తిప్పేద్దాం. మనకు తినకుండా ఉంటుంది దానివల్ల. ఇవన్నీ ఇంతలో ఈ బఠానీ మొత్తం ఎక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరిపోయింది కదా. మనం ఇప్పుడు అది తీసేసి ఇవి ఫ్రై చేసేద్దాం. ఇంకా అయితే ఇప్పుడు ఇంకా ఈ బఠానీ మొత్తాన్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే కాలుతుంది. ఇది అయ్యాక బఠానీ కూడా ఇదిగోండి కొద్దిగా బఠానీ వేసుకోవాలని చెప్పాను కదా. ఇలా వేసుకొని పొంగు తగ్గేంత వరకు ఫ్రై చేసుకొని, ఇది పొంగు తగ్గిపోయింది అంటే మనకు ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఇలా ఎక్కువ బఠానీ మాత్రం వేయకండి, వేసారంటే పేలుతాయి అన్నమాట. ఇవి చాలా గట్టిగా పేలిపోతాయి, ఆయిల్ ఇల్లంతా తుల్లిపోతుంది, మన ఒంటి మీద కూడా తుల్లిపోతుంది. సో అందుకని చెప్పి ఇలాగా కాస్త కొంచెంగానే వేసుకోండి. వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఇందులో ఇప్పుడు మనం కాస్త చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇలా మొత్తం బఠానీ అంతటిని మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఇందులో వేసేసి ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే మనం ఇంట్లోనే చేసుకున్న ఆమ్చూర్ పొడి అనమాట. ఇది చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పొడి కానీ రెండిట్లో ఏది వేసుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా. అలాగే ఇగోండి రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం స్పైసెస్ అన్నీ బాగా పట్టుకొని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఇది ఒక 8 కంటైనర్లోకి మనం వేసుకొని ఉంచుకున్నాము అంటే మనకి 1 మంత్ వరకు మనకి ఏం చెదరకుండా ఉంటుంది అనమాట. అయితే ఇది మనం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి మనకి ఇది ఒక 4-5 డేస్ కన్నా ఎక్కువ రాదు. పిల్లలకి బ్రేకులకి ఇది కరెక్ట్గా బాగా యూజ్ అవుతుంది అనమాట. నాకైతే
మా ఇంట్లో స్వీట్ అంటే అస్సలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తారు. ఒకవేళ నేను స్వీట్ చేసినా కూడా చాలా మైల్డ్గా చేస్తానన్నమాట. ఇలాగా ఏదైనా హాట్ అయితే చేశాను అంటే ఇమీడియట్గా కంప్లీట్ చేసేస్తారు. పిల్లలకు పెట్టిన ఏ బ్రేక్ డబ్బా అయినా తిరిగి ఖాళీగా వస్తుంది తప్ప ఇది చేసి రాదు, నింపుగా రాదు. అదే నేను స్వీట్ ఏదైనా పెట్టాను అనుకోండి దీని ప్లేస్లో, మొత్తం అది ఎలా తీసుకెళ్ళి అలానే తెచ్చేస్తారు. ఇప్పుడు ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.